నమస్కారం ఫ్రెండ్స్. మానవుల్లో మహిళలు ఇవాళ ఒక ముఖ్యమైన రోజు కాబట్టి మహిళా శక్తి అంటే వాళ్లకు పవర్ ఇచ్చిన రోజు కాబట్టి ఫ్యూచర్లో మహిళల పాత్ర మన జీవితాల్లో పెరగబోతుంది కాబట్టి ఇవాళ నేను ఈ వీడియో ద్వారా మహిళ యొక్క మనస్తత్వం, మహిళ పూనుకుంటే అంటే అనుకుంటే ఎన్నేళ్ళైనా వెయిట్ చేసి తన లక్ష్య సాధన కోసం ఎంతకైనా తెగిస్తుంది. మనం రెస్పెక్ట్తో పాటు జాగ్రత్తగా ఉండాలి. ఈ మాట ఎందుకు అంటున్నా ఈరోజు అంటే నిన్న నేను జస్ట్ బ్రౌజ్ చేస్తుంటే యూట్యూబ్లో ఒక ఇంట్రెస్టింగ్ వీడియో నాకు కనిపించింది. కొంతమంది చూసి కూడా ఉండొచ్చు. ఈమె వీడియో చూసిన తర్వాత మహిళ యొక్క శక్తి ఎలాంటిదో, మహిళ యొక్క ఆకాంక్ష ఎలాంటిదో, ఆమె తన నిజ స్వభావాన్ని ఎంత ధైర్యంగా బయట పెట్టగలిగిందో నాకు తెలిసి ఇలాంటి కాంప్లికేటెడ్ లైఫ్ నేను చూసి ఉండను అనుకుంటా. అలాంటి లైఫ్స్ ఉన్నా బహిరంగంగా ఇంత ధైర్యంగా, ఇంత నిస్సిగ్గుగా, వయస్సుకు పరిమితం కాకుండా తన బాధను వెళ్ళగక్కి తన అక్కస్సును తీర్చుకోవడానికి ఒక మహిళ ఎప్పుడూ తాపత్రయపడుతుంది అని నేను తీర్మానానికి వచ్చాను. కనుకనే ఈ వీడియో చేస్తాను. నిన్న నేను నా కంప్యూటర్లో యూట్యూబ్ వీడియోస్ జస్ట్ బ్రౌజ్ చేస్తుంటే కామేశ్వరి సాయి సరస్వతి గారు, ఈ పేరు అందరికీ సుపరిచితమే. జస్ట్ 1.5 year బ్యాక్ కామేశ్వరి సాయి సరస్వతి ఈమె గరికపాటి నరసింహారావు గారిపై ఒక వెబ్ సిరీస్ లాంటి వీడియోస్ వేసి ఆయనను ఉక్కిరి బిక్కిరి చేసి, అంటే ఈ దెబ్బకు ఆయనగా ఈ అవధానం కానివ్వండి, ప్రవచనాలు విడిచిపెట్టాలి అనే ఒక ఏకైక గోల్తో ఆ వెబ్ సిరీస్ స్టార్ట్ చేసి పోలీస్ స్టేషన్ మెట్లెక్కి క్రిమినల్ కేసు ఫైల్ అయిన తర్వాత తన ధోరణి మార్చుకున్నట్టే మార్చుకుంది.
కానీ మారలేదు. ఒక 1-2 వీక్స్ బ్యాక్ వీడియో అది. నేను ఒక కేస్ స్టడీగా ఇది తీసుకున్నా. అత్యంత జిగుత్సాకరమైన, అసహ్యమైన, కోరికలతో నిండిన ఒక కేసు ఇది. అసలు మహాభారతంలోనే అంటే దీనికన్నా కాంప్లికేటెడ్ కేసెస్ లేవు. క్లియర్ కట్ కేసెస్ ఉన్నాయి. అంటే ఎప్పుడు ఏ యుగంలో అవి మోరలీ కరెక్ట్ అయి ఉండొచ్చు, ఈ యుగంలో అవి మోరలీ రాంగ్ అయి ఉండొచ్చు. కానీ రీసెంట్ టైమ్స్లో ది మోస్ట్ కాంప్లికేటెడ్, వివాదాస్పదమైన, మహిళలు కానివ్వండి, పురుషులు కానివ్వండి, ఎవరి వైపు నిలబడాలి అనే ఒక క్వశ్చన్ రేకెత్తించే అద్భుతమైన పంచ్ లైన్లు ఉన్న లైఫ్ స్టోరీ నేను చూశాను. దీంట్లో కామేశ్వరి సాయి సరస్వతులు ఈమె మళ్ళీ ఒక వీడియో వేసింది. ఆ వీడియో ఎందుకు వేసిందంటే ఏదో సివిఆర్ ఛానల్ వాడు ఆమె పాత ఫోటో తీసి మళ్ళీ వేసి ఏదో గెలికాడట. ఆ గెలికిన దానికి నేను సమాధానం ఇవ్వకపోతే బాగుండదు, నన్ను మళ్ళీ రెచ్చగొడుతున్నారు గనక నేను మళ్ళీ ఈ వీడియో వేస్తున్నాను. నా తరఫున క్లారిఫై ఇచ్చేస్తే జనాలు తృప్తిగా ఉంటారు, నాపై అనుమానాలు రాకూడదు అని ఈ వీడియో వేస్తున్నాను అని ఆమెనే వివరించింది. అయితే అసలు మీ వీడియో ఎంత రుచికరంగా ఉందంటే, మా బాబు అక్కడనే ఏదో పాత ఎంసెట్ పేపర్లు అవి చూస్తున్నాడు, మార్క్ చేసుకుంటున్నాడు. నేను ఈమె వీడియో పెట్టంగానే ఒక 5-10 మినిట్స్ అయిన తర్వాత ఆ ఎంసెట్ బుక్ అక్కడ పక్కన పెట్టేసి నా పక్కన వచ్చి కూర్చున్నాడు. నేనన్నా, అసలు ఇంత కాంప్లికేటెడ్ టాపిక్ నీవెందుకు వచ్చి కూర్చున్నావురా అన్న. అంటే ఏమో నాన్న, నేను 5-10 మినిట్స్ నుంచి వింటున్నా, అసలు ఈ వివాదం ఏమో నాకు అర్థమైతే లేదు, కొద్ది క్లారిఫికేషన్ వస్తుందేమో అని వచ్చి కూర్చొని అన్నాడు. వాడిప్పుడు 10th పాస్, ఇంటర్ పాస్ అయ్యిండు. నేను ఇట్లా చూసినామండి, చూసి సరే కూర్చో, అట్ ది ఎండ్ ఆఫ్ ది వీడియో నీకేం అర్థమైంది నాకు చెప్పు అని. సరే అని కూర్చున్నాడు. అయితే వీడియోలోకి వెళితే ఒక మహిళ తన డిజైర్స్ కోసం, సాటిస్ఫాక్షన్ అంటే మీకు అర్థమై ఉండొచ్చు, డిజైర్స్ సాటిస్ఫాక్షన్ కోసం ఎంత వయసు దాటిపోయినా దాని మూల్యం కోసం వెతుకుతున్నది, దాని మూల్యం చెల్లించుకోవాల్సిందే అని ఈ వయసులో కూడా పట్టుదలతో ఉన్నది. ఇది ఈ వీడియో సారాంశం. ఆశ్చర్యం కలుగుతుంది. ఆమె మళ్ళీ ఏమంటుంది, నేను రామకృష్ణ అనుకుంటూ నేను ఉంటున్నా, కానీ ఆ గడిచిపోయిన 9 ఏండ్ల 8, 9
ఆ 9 ఏండ్ల లెక్కేమి అని అడుగుతుంది. దీని మహిళ యొక్క పట్టుదలకు సాక్ష్యంగా మనం చూడొచ్చు, లేదా ఈ వయసు వచ్చిన ఆ కోరికలకు ఆమె ఇస్తున్న ఇంపార్టెన్స్ అని కూడా చూడొచ్చు. కానీ సామాన్యులు గమనిస్తే ఆమె చెప్పడంలో ఒక కసితో కూడిన, అంటే ఈ బ్రహ్మాస్త్రం విడిస్తే లాస్ట్ టైం విడిచిన బ్రహ్మాస్త్రం దారి తప్పింది, ఇప్పుడు నేను ఎడవబోయే బ్రహ్మాస్త్రం తప్పకుండా తాకుతుంది అనే కసితో ఈ వీడియో చేసినట్టుంది. అయితే నేను ఇప్పటి వరకు అబ్జర్వ్ చేసిన, అంటే ఒకరి నోరుతో చెప్పిన ఇలాంటి కాంప్లికేటెడ్ రిలేషన్షిప్, ఎవరికి అర్థం కాని రిలేషన్షిప్ నేను ఎప్పుడు చూడలేదు. ఆమె మాటల్లో లాస్ట్ టైం చేసిన వీడియోల్లో ఈ టైం చేసిన వీడియోలో చాలా డిఫరెన్స్ ఉంది. ఆ డిఫరెన్స్ ఉన్న ఆమె నిస్సిగ్గుగా దీన్ని ముందర తీసుకుపోతుంది అంటే ఆమె గోల్ ఒక పురుషుడు వాడు ఎంత ఫేమస్ అయినా, ఎంత నాలెడ్జ్ ఉన్నా, తన పాస్ట్ జీవితంలో ఏదైనా పుట్టుమచ్చలుంటే, వాటి వల్ల వాడు ప్రస్తుతం ఫేమస్గా ఉండకూడదు, ఉండలేడు, ఉండనివ్వను అనే ఒక స్వీట్ మెసేజ్ కామేశ్వరి గారు తన వీడియోల ద్వారా తెలియజేశారు. మనమంతా ఇది ముగిసిపోయిన అధ్యాయము అని ఈజీగా తీసిపారేస్తాం. ఎందుకంటే గరికపాటి నరసింహారావు గారిపై ఉన్న ప్రేమ వల్ల, మనం భక్తి వల్ల ఇవన్నీ తీసిపడేస్తుంటాం. కానీ మీరు ఇమాజిన్ చేయండి, గరికపాటి గారు మళ్ళీ వివాహం చేసుకొని, శారదతో వివాహం చేసుకొని, 2 పిల్లలు కానీ వాళ్లకు పెళ్ళిళ్ళు అయిపోయి వాళ్లకు మనవాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఆ చైన్ గరికపాటి నరసింహారావు గారి దగ్గర 2 కాదండి, ఈ చైన్ వాళ్ళ మనవాళ్ళ దగ్గర 2 అవుతుంది ప్రస్తుతానికి. అంటే ఈ స్టోరీ యొక్క సారాంశము వాళ్ళ మనవాళ్ళకు కూడా అర్థం కావాలి. అంటే ఈ వీడియో అప్లోడ్ చేయటం ద్వారా వాళ్ళ జీవితాన్ని ప్రశ్నార్థకంగా మార్చాలి. ఒక మహిళ యొక్క కసి అది తీరే వరకు ఎలా పోరాడుతుందో, అంటే సర్వనాశనం చేసే వరకు ఎలా భీష్మించుకూర్చుంటుందో ఈ వీడియో ద్వారా మనం క్లియర్గా అండర్స్టాండ్ చేసుకోవచ్చు. అయితే మీరందరిది ముగిసిన అధ్యాయము మళ్ళీ ఎందుకు అంటే ఆమె మళ్ళీ వీడియో లోడ్ చేసింది. ఈ వీడియోలో హ్యూమన్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ, హ్యూమన్ ఎమోషన్స్, హ్యూమన్ డిజైర్స్ అండ్ అల్టిమేట్ గోల్ ఆఫ్ ఎ సబ్జెక్ట్ కాల్డ్ సాటిస్ఫాక్షన్. ఇది చాలా ఇంపార్టెంట్. నా ప్రకారం చాలా వయస్సులో ఉండి, అంటే తక్కువ వయసు ఉండి డైవర్స్ అయిన వాళ్ళకు కూడా ఇంత కసి ఉండదు అనుకుంటా.
అక్రమ సంబంధాలు మెయింటైన్ చేసిన వాళ్ళకు కూడా ఇంత కసి ఉండదు అనుకుంటా. కానీ ఈ మహిళకు ఒక 100 రెట్లు కసి ఉన్నట్టు మనకు తెలుస్తుంది. కానీ ఈ హోల్ ఎపిసోడ్లో ప్రాబ్లం ఏమంటే, ఆమె ఏ రకంగా దీన్ని వివరించబోయిందో ఆ వివరణ ఆమె సెల్ఫ్ రెస్పెక్ట్ని, ఆమె ఇమేజ్ని డ్యామేజ్ చేసేటట్టు ఉంది. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఐ వాంట్ టు రేజ్. మనం ఏదైనా కుట్ర చేసేటప్పుడు చాలా కేర్ఫుల్గా, ఆమె ఒక పదం వాడింది, గరికపాటి నరసింహారావు గారు ఫ్లోలో వెళ్ళిపోయి గాడిది గుడ్డ గుడ్డ అన్నాడు. పిల్లలను ఒక శోభనం పెళ్లి కొడుకుతో పోల్చాడు. అంటే ఫ్లోలో వెళ్ళి. అలాంటి మిస్టేకే కామేశ్వరి గారు చేశారు. తన ఇంటర్నల్ డిజైర్స్ని ఆమె ఈ వయసులో కూడా మరిచిపోలేకపోతున్నారు. అంటే ఇలాంటి పీపుల్ కూడా ఉంటారు. రామకృష్ణ అనుకుంటూ జీవించే ఈమె తన వీడియో స్టార్టింగ్లో కొన్ని స్ట్రాటజిక్ మిస్టేక్స్ చేసింది. లాస్ట్ టైం తప్పించుకున్నావు, నా వెనక ఎవరూ లేరు, ఈసారి నా వెనక చాలా పెద్ద మంది ఉన్నారు, జాగ్రత్త గరికపాటి. అంటే ఈ ఓపెనింగ్ నోట్సే అట్లున్నాయి. అంటే ఈమె ఎవరితోనో ప్రోత్సహింపబడి మళ్ళీ ఈ వీడియోలకు ఒడిగట్టింది. ఆమె రెండో మాట ఏమందంటే, ఈసారి పోలీస్ స్టేషన్ మెట్లు మనమిద్దరం చట్టాపట్టాలు వేసుకొని ఎక్కేది ఉంటే నీవు వచ్చేయి, మనమిద్దరం ఎంచక్కా చట్టాపట్టాలు వేసుకొని పిఎస్ మెట్లు ఎక్కుదాం. అంటే ఇది కొత్త కాన్ఫిడెన్స్ విత్ ఎవిడెన్స్. అంటే నీకు అంత కోరిక ఉంటే చట్టాపట్టాలు వేసుకొని పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కుదామన్నది. ఆమె వీడియోలో మనం చూస్తే ప్రతి 2-3 నిమిషాలకు ఆమె తప్పిదం స్పష్టంగా బయటపెట్టుకుంది. ఆమె తనను తాను పాపం అనిపించుకోవాలి అనే కాంక్షతో ఆమె తప్పులన్నీ బయట పెడుతూనే ఉంది. అంటే ఈ వీడియో ఎండ్ అయ్యే వరకు తనకు తాను పాపం అనిపించుకునే క్రమంలో ఈమె ద్వారానే చేసిన అన్యాయాలు ప్రస్ఫుటంగా బయటపడ్డాయి. అంటే మనకి ఇది ఏం తెలియజేస్తుందంటే, మన లస్ట్, కోరికలు, డిజైర్స్, కామము, మనం ఎంత ప్లాన్ వేసుకొని దాన్ని ముందుకు తీసుకుపోవాలన్నా ఇవన్నీ మన బ్రెయిన్ని డిస్టర్బ్ చేస్తాయి. దాంట్లో ఆమె ఒక ఇంపార్టెంట్ వర్డ్ వాడింది, గరికపాటి నరసింహారావు ఒక బృహన్నల. గరికపాటి నరసింహారావు ఒక బృహన్నల. బృహన్నల అంటే అర్జునుడు అజ్ఞాతవాసంలో వేసిన ఒక క్యారెక్టర్. అర్జునుడు అజ్ఞాతవాసంలో ఒక రాణి కింద నపుంసకుడిలా నటిస్తూ ఒక వాయిద్యకారుడిగా, ఒక సఖిగా
ఆ రాణికి సఖిగా చేరి ఎవ్వరికీ తెలియకుండా ఒక నపుంసకుడిగా నటిస్తూ తన అజ్ఞాతవాసం నడిపించాడు. ఆ క్యారెక్టర్ పేరే బృహన్నల. అయితే గరికపాటి నరసింహారావు గారు బృహన్నల అన్నది అంటే ఒక కోరిక లేనివాడు అని అర్థం. బృహన్నల అంటే అక్కడిక్కడ కానివాడు కాదు, కోరికలు లేనివాడు అని ఆమె చెప్పేసింది. దీంతో కేసు ఇంకా కాంప్లికేటెడ్ అయింది. ఈ కోరికలు లేనివాడు తన సొంత వదినను ఎందుకు కోరుకున్నాడు? ఈ ప్రశ్న జవాబు ఆమె ఇచ్చింది, క్వశ్చను ఆమె లేపింది. గరికపాటి నరసింహారావు గారు బృహన్నల అయితే ఏ కోరికలు లేని మనిషి అని నీవే చెప్తున్నావు, మరి ఏమి కోరి నిన్ను వాళ్ళ వదినను తాను తన ఇంట్లో పెట్టుకున్నాడు? దీనికి జవాబు ఆమె ఇవ్వాలి. నేను ఒక గరికపాటి గారు వీళ్ళ స్టోరీ అని చెప్తలేను. ఇది ఎంత కాంప్లికేటెడ్ సబ్జెక్ట్ అంటే హ్యూమన్ సైకాలజీలో ప్రతి మనిషితో జాగ్రత్తగా ఉండాలి. గరికపాటి గారు ఎన్ని అవార్డ్స్ తీసుకున్నా, ఎంత ప్రవచనం చెప్పినా, ఎన్ని అవధానాలు చెప్పినా, సహస్రావధానాలు చెప్పినా ఈ ఒక్క పుట్టుమచ్చ వాళ్ళ జీవితాన్ని ఎప్పుడు టెన్షన్లో ఉంచుతుంది. అంటే హిస్టరీ రిపీట్స్ త్రూ సమ్ ఆర్ అదర్ మోడ్. మనము తెలిసి తెలియని తప్పులు చేసి తప్పించుకున్నాము అనుకునే క్షణంలో ఏదో ఒక రీతిలో మనకవి గుర్తుకు తెప్పిస్తూ ఉంటుంది మన ఫేట్. గరికపాటి నరసింహారావు గారు శాంతి కోసం, ప్రశాంతత కోసం ఎంత ట్రై చేసినా ఆ పుట్టుమచ్చని మాత్రం తొలగించుకోలేకపోతున్నారు. జనరలీ వాయిలెంట్ పీపుల్ అయితే దీని రిజల్ట్ వేరే ఉంటుండే. ఈయన బ్రాహ్మణుడు గనక, ఆమెను కూడా ఒక బ్రాహ్మణ స్త్రీ గనక చాలా మర్యాదగా వీడియోల ద్వారా పరిష్కారం అవుతుందేమో అని చూస్తూ ఉన్నారు. అయితే ఈమె వీడియో సారాంశం, స్టార్టింగ్ సారాంశం హ్యూమన్ సైకాలజీ స్టడీ చేసే వాళ్లకు ఒక వరం లాంటిది. నేను ఒక హ్యూమన్ సైకాలజీ పర్స్పెక్టివ్ నుంచి మీకు చెప్తున్నా. ఇది చాలా మంచి వీడియో. ఒక మనిషి తన కసి తీర్చుకోవడానికి ఎలా మాట్లాడకూడదు అని ఈ కామేశ్వరి సాయి సరస్వతుల మనకు వీడియో ద్వారా తెలియజేసింది. మీరందరూ ఈ వీడియో చూడండి, చాలా బ్యూటిఫుల్ వీడియో. ఎందుకంటే మా బాబు ఇంటర్ ఫస్ట్ ఇయర్లో ఈ వీడియో ఎంత ఇంట్రెస్టింగ్ ఉందని పక్కకు కూర్చొని చూసిందంటే నాకు విచిత్రం అనిపించింది. దీంట్లో అంతా గబ్బు గబ్బు ఉంది, వీడియో పక్క కూర్చొని అరే ఇది ఏమో ఉంది, అసలు నాకేం అర్థమైతే లేదంటున్నాడు. అర్థం కావడానికి ట్రై చేసుకుంటున్నాడు. అంటే చాలా బాగుంది వీడియో అనుకున్నా. చూడరా అని చెప్పిన. లాస్ట్కి వానికి ఏం అర్థం కాలేదు. ఏంటన్నా ఇది ఇంతసేపు చెప్పింది ఏం అర్థమైతే లేదంటే ఇప్పుడు అర్థం కాదు, తర్వాత ఇది బుక్ పబ్లిష్ చేస్తే కూడా ఏం తప్పు లేదని అని చెప్పిన. వాడు అలసిపోయి ఏం అర్థం కాక అనుకున్నాడు. అది అక్కడ పక్కన పెడితే ఆమె ఒక మనిషిని ఎలాగైనా అంటే కెరియర్ నాశనం చేయాలి. ఆమె ఒక ఇంపార్టెంట్ ప్రశ్న అడిగింది. నేను థంబ్నెయిల్ అందుకోసం పెట్టిన. మరి ఆ 9 ఏళ్ల సంగతి ఏంటి అంటుంది. ఇది ద మోస్ట్ డేంజరస్, మోస్ట్ పవర్ఫుల్ కాంక్ష ఇది మనిషిలో.
ఆమె లెక్క అడుగుతుంది 9 ఏళ్ళది. అంటే ఈ ఏజ్లో అడుగుతుంది, 9 ఏళ్ల లెక్క అడుగుతుంది. ఆషామాషి విషయం కాదు ఇది. నా 9 ఏళ్ల లెక్క ఏంటి అంటుంది గరికపాటి. ఇక్కడనే ఆమె పెద్ద తప్పిదం చేసింది. ఒక కేసు బిల్డప్ చేయడానికి నీ మాటలు చాలా ముఖ్యం. ఒక కేసు బిల్డప్ చేయడానికి 10 మంది నమ్మాలంటే ఆ కేసు అంత పవర్ఫుల్ బేస్ ఉండాలి. ఆమె తన స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్గా స్టార్ట్ చేసింది. ఆమె ఏమన్నదంటే, నాకు ఈయనకు పెళ్లి కాలేదు అన్నది. నాకు గరికపాటి గారికి పెళ్లి కాలేదు అన్నది. అదే సంవత్సరం క్రితం నా భర్త నా భర్త నా భర్త. కానీ ప్రాక్టికల్ చూస్తే ఈ సెకండ్ వీడియో కరెక్ట్. సెకండ్ వీడియోలో తనకు కావాల్సిన విషయం దక్కడానికి ఆమె పక్కా నిజాలు చెప్పింది. దాంట్లో చాలా కాంప్లికేటెడ్ నిజం, తల బ్లాస్ట్ అయిపోతుంది అటువంటి నిజం. అంటే ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారా లైఫ్లో? నేను నా భర్త అంటే గరికపాటి గారు అన్నగారు ఈమె 6 ఏళ్ల సంసారం చేసిందట. 6 ఏళ్ల సంసారం చేసింది. ప్లీజ్ నోట్ దిస్ పాయింట్. అప్పుడు పిల్లలు కలగలేదు. 6 ఏళ్ల సంసారంలో పిల్లలు కలగలేదు. 6 ఏళ్ల సంసారంలో పిల్లలు కలగలేని టైంలో గరికపాటి నరసింహారావు గారు తన లైఫ్లో ఎంటర్ అయ్యి వాళ్ళ అన్నతో విడాకులు ఇప్పించి ఈవిడని అంటే వదినని, తల్లితో సమానమైన వదినను ఈమెని చెప్తుంది. నేను తల్లితో సమానమైన వదినను. ఈ వదినను తాను తన దగ్గర ఉంచుకొని, అంటే పిల్లలు కలగని ఒక వదినను తాను ఇంట్లో పెట్టుకొని కథ నడిపిస్తున్నాడు. 9 ఏళ్లుగా ఒక ఫ్రెండ్లా ఉన్నాడు. అన్నతో డైవోర్స్ ఇప్పించి నన్ను ఇంట్లో ఉంచుకొని 9 ఏళ్లుగా ఒక ఫ్రెండ్లా ఉన్నాడు. ఎందుకున్నాడు ఫ్రెండ్లా అంటే గరికపాటి నరసింహారావు గారు బృహన్నలా అన్నది. అంటే అక్కడిక్కడ కానివాళ్ళు, అంటే సామర్థ్యం లేనివాడు అని అర్థం. ఇక్కడనే కాంప్లికేషన్ స్టార్ట్ అవుతుంది. సామర్థ్యం లేనివాడు అని ఆయన కూడా తెలిసి ఉంటుంది కదా. ఈమెకు 9 ఏళ్ళు పట్టిందా ఆయన బృహన్నలా అని తెలవడానికి? ఫస్ట్ వీకే తెలిసిపోయింటుంది కదా ఈయన బృహన్నలా అని. అప్పుడే ఈయనను ఎందుకు వీడలేదు? పాయింట్ 1. బృహన్నలా అని తెలవడానికి దానికి పెద్ద టైం ఏం పట్టదు, 1 వీక్ చాలు. 1 వీక్ ఏం 1 డే చాలు. 9 ఏళ్ళు ఈయనతో నుండి బృహన్నలాని కనిపెట్టి తర్వాత డైవోర్స్ ఇచ్చిన హస్బెండ్ని మళ్ళీ ఆయనతో సంసారం చేసి, డైవోర్స్ ఇచ్చిన హస్బెండ్తో మళ్ళీ సంసారం చేసి 2 పిల్లల్ని కానీ, జిగుత్స ఎంత ఎక్కువైతే ఉంటుంది చూడండి. డైవోర్స్ ఇచ్చిన హస్బెండ్తో ఉండి సంసారం చేసి 2 పిల్లల్ని కానీ మళ్ళీ ఆ ఫస్ట్ హస్బెండ్ని తరిమేసి మళ్ళీ గరికపాటి గారితో అంటే బృహన్నలతో ఉండటం మొదలుపెట్టింది. పిల్లలు 12 ఏళ్ళు దాటుతుండగా ఒకరోజు పెద్దబ్బాయిని పిలిచి
బాబు, మీ నాన్న బ్రహ్మల, నేను ఈయనతోని సంసారం చేయలేను, మీ నాన్న కూడా నన్ను విడిచి వెళ్ళిపోయాడు, సో నేను XYZ అంటే పాలైనతోని నేను పారిపోతున్నా, నువ్వు మీ నాన్నతో అంటు పెట్టుకోనుండు అని పెద్దబ్బాయికి చెప్పి మరీ పోయిందట. ఇంత షేమ్లెస్ క్యారెక్టర్ నేను ఎక్కడ చూడలేదు. ఒక 12 ఏళ్ల పెరిగిన పిల్లగాడిని పిలిచి, బాబు నేను పాలవాడితో పారిపోతున్నా, నేను మీ నాన్న లాంటి బ్రహ్మణలతో బతకలేను, మీ బతుకు మీరే చూసుకోండి అని చెప్పి వెళ్ళిపోయిన స్త్రీ ఎంత పతివ్రతనో మీరు అర్థం చేసుకోండి. మీరు రీసెంట్ టైంలో ఎవడు ఇటువంటి వినండి ఉండొచ్చు, హత్యలు, మానభంగాలు ఇవన్నీ వింటారు, అక్రమ సంబంధాలు. కానీ ఈ స్టోరీ చూడండి ఎంత ఇంట్రెస్టింగ్ ఉంది. అసలు దీనిపై ఒక మంచి గైడ్ రాయొచ్చు. గైడ్ బుక్ కాదు, గైడ్. కొడుకుని పిలిచి, నేను బ్రహ్మణలతో సంసారం అంటే 12 ఏళ్ల పిల్లగాడికి సంసారము, బ్రహ్మణల ఇవన్నీ ఏం తెలిసింటే, నేను పాలవాడితో పారిపోతున్నా, XYZతో పారిపోతున్నా అని చెప్పి మరీ వెళ్ళిపోయిందట. దానికి సాకేం చెప్తుందంటే, పిల్లల కోసం ఇదంతా చేశానండి, నాకు పిల్లలు పోషించే హక్కు అంటే దమ్ము లేక నేను గరికపాటిపై విడిచి వెళ్ళిపోయాను. దీనికన్నా సిగ్గుమాలిన మహిళ మనం జన్మలో చూసిండం. నీకు పిల్లలే అంత ముఖ్యమైతే, వాళ్ళ భవిష్యత్తే ముఖ్యమైతే, ఈ బృహన్నల లాంటి గరికపాటితో ఉండే ఉంది. ఎట్లయినా బృహన్నల కదా, నీతో ఉంటే ఫ్రెండ్ ఉన్నట్టున్నాడు కదా 9 ఏళ్ళు, మరి ఈయనతో నుండి ఆ పిల్లల భవిష్యత్తు మంచిగా చేసుకున్నట్టు అయిపోతుండే కదా. అంటే ఆమెకు పిల్లల కన్నా భర్త అంటే ఆ ఉంచుకున్న ఆయన కన్నా అదే ముఖ్యం. ఆ పాలవాడు, ఆ XYZ ఇచ్చే సుఖం ముఖ్యం. ఎంత డేంజరస్ క్యారెక్టర్ చూడండి, ద మోస్ట్ డేంజరస్ క్యారెక్టర్. అంటే ఆ కాంక్ష తీర్చుకోవడానికి 12 ఏళ్ల పిల్లగాడిని పిలిచి మరీ చెప్పి మరీ పోయిందట. మా పతివ్రత. చాలా ఇంట్రెస్టింగ్. హ్యూమన్ సైకాలజీ ఎంత పవర్ఫుల్. ఒక కాంక్ష మనిషిని తన సొంత పిల్లల్ని కూడా ఇడిచిపెట్టేట్టు చేస్తుంది. ఒక ఫస్ట్ హస్బెండ్తోనే డైవోర్స్ తీసుకొని కొన్ని ఏండ్లు తమ్ముడితో ఉండి మళ్ళీ అన్నతో సంసారం చేసి పిల్లలు గని మళ్ళీ పారిపోయింది. అంటే పొటెన్షియల్ ఉన్న హస్బెండ్తోనే, పొటెన్షియల్ ఉన్న మగవాడితోనే ఉంటుంది. అయితే ఈ టోటల్ స్టోరీలో ఆమె ఒక మిస్టేక్ ఏం చేసిందంటే, క్లియర్గా చెప్పింది, నాకు గరికపాటికి పెళ్ళైనట్టు ఏదైనా ఫోటోలు ఎవిడెన్స్ ఎవరి దగ్గర ఉన్నాయా అన్నాడు. లాస్ట్ టైం ఏమో నా భర్త నీచుడు అన్నది. ఇప్పుడు ఏమంటుంది, పెళ్ళైనట్టు ఏమన్నా ఎవిడెన్స్ ఉందా? నా 2 పిల్లలు మొదటి హస్బెండ్ సంతానమే, 12 ఏళ్ళు వచ్చే వరకు నేనే పెంచాను, కనుక వాళ్ళ సంస్కారాలు బాగున్నాయి ఇవాళ అంటే దానికి కారణం నా పెంపకమే అని చెప్తుంది. ఈమె ఒక ఇన్స్పైరింగ్ మదరు. ఈమె పెంపకం వల్ల వాళ్ళు ఇప్పుడు ఒక ఆయన ప్రవచనాలు చెప్తున్నాడు, ఇంకో ఆయన హోటల్ మేనేజ్మెంట్ చేస్తున్నాడు. అందరూ అంటుంటారంట, కామేశ్వరి గారు మీ పెంపకం వల్లనే ఆ పిల్లలకు అంత మంచి భవిష్యత్తు ఏర్పడింది అంటుంటారంట కలిసిన వాళ్ళు. అంటే షేమ్లెస్నెస్ కూడా ఒక హద్దు ఉంటుంది. ఈ వయసులో ఇన్ని పచ్చి అబద్ధాలు ఎలా చెప్పాలో తెలియక, అయినా జనాలు వెనుకున్నారు అని ఒక మనిషి జీవితం నాశనం చేయడానికి పూనుకున్న మహిళ యొక్క కసికి హ్యాట్స్ ఆఫ్. అంటే మహిళలు అంటారు కదా మనమంతా,
మహిళలు ఎంత డేంజరస్ ఉంటారు చూడండి. అయితే ఈమె అందరినీ అమాయకురాలు చేసింది. గరికపాటి అన్న అమాయకుడట, నెక్స్ట్ తాను అమాయకురాలట. భర్త ఉండగా భర్త తమ్ముడితో ఉండడానికి భర్తకు డైవోర్స్ ఇచ్చిన పతివ్రత అమాయకురాలట. ఆమె సర్టిఫికేట్ ఇచ్చుకుంది. మరి ఈ సర్టిఫికేట్ ఎవరు ఇష్యూ చేశారు నాకు తెలియదు. రెండోది, ఇప్పుడు పెళ్లి చేసుకున్న శారదా గారు కూడా అమాయకురాలే అట. అంటే చుట్టుముట్టు అంత అమాయకులు. పక్కా క్రిమినల్ మెంటాలిటీ అంటే గరికపాటి నరసింహారావు అని చెప్తుంది. దీంట్లో పిల్లలకు కూడా మెసేజ్ ఇచ్చింది. నేను పెంచిన సంస్కారాలతో మీరు ప్రస్తుతం ఉన్న తల్లిదండ్రులను గౌరవంగా చూసుకోండి. నా వీడియో ఎందుకు పెట్టినా అంటే నేను పిల్లలకు సూచన చేయదలుచుకున్నా. నేను 12 ఏళ్ళు పెంచిన కారణంగా సంస్కారవంతులుగా మీరు ఉండగలుగుతున్నారు. ఆ సంస్కారాన్ని కంటిన్యూ చేసి మీకు ప్రస్తుతం ఉన్న తల్లిదండ్రులను మీరు గౌరవంగా చూసుకోండి. కానీ ఆమె ఎంత మంచిగా ప్రవర్తించినా, ఎంత మంచిగా వీడియో చేసినా ఆమె ఒక్క పాయింట్ మాత్రం వీడటం లేదు. చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్, అందరినండి. అంతా అయిపోయింది, నా జీవితం నాశనం అయిపోయింది, నా మొదటి భర్త వైజాగ్లో ఉన్నాడు, పిల్ల పాపలతో బాగానే ఉన్నాడు, మనవాళ్లతో ఆడుకుంటున్నాడు, గరికపాటి కూడా సెటిల్ అయిపోయాడు, 2 పిల్లల్ని తన పిల్లల్ని పెంచాడు. ఒక కాంప్లికేటెడ్ ఏమంటే గరికపాటి పిల్లలు కాదు వీళ్ళు. పోనీ వీళ్ళ అన్న పిల్లల వీళ్ళు అంటే ఏ గ్యారంటీ లేదు. ఆమె మ్యారేజ్ ఫోటోలు ఎవిడెన్స్ ఏమైనా చూపించమంటుందంటే అసలు ఈమె ఇలాంటి కాంక్ష గల మహిళ, ఆ 2 పిల్లలు వాళ్ళ అన్న సంతానమే అని ఎట్లా చెప్పగలుగుతుంది? అది కూడా డౌటే. కనుకనే వాళ్ళ అన్న మళ్ళీ ఇడిచిపెట్టి వెళ్ళిపోయాడు ఆమె. అంటే క్యారెక్టర్ చూడండి ఎట్లుంది, ఎంత డేంజరస్ క్యారెక్టర్. అయితే ఆమె అడుగుతున్న ఒక్క ఆఖరి ప్రశ్న చాలా ఆమె కసిని తెలియజేస్తాయి. ఆమె ఏమంటుందంటే అదంతా సరే, అందరు ఎక్కడెక్కడ సెటిల్ అయిపోయారు, మరి నీవు మీ అన్నతో సపరేట్ చేసి 9 ఏండ్లు నాతో ఉన్నావు కదా ఒక ఫ్రెండ్ లాగా, మరి అప్పుడు నేను మంచి వయసులో ఉన్నాను కదా, నేను అప్పుడు పోయిన 9 ఏండ్ల లెక్కేమిటి అంటుంది ఈ వయసులో. ఆమెకు గరికపాటి 9 ఏండ్లు, 8 ఏండ్లు, 9 ఏండ్లు, ఎన్ని ఏండ్లు ఉందో ఆయనతో మనకు కరెక్ట్గా ఫిగర్స్ ఆమె చెప్పిన ఫిగర్స్. అయితే ఈ 9 ఏండ్ల లెక్కేమిటి అంటే ఈ సాటిస్ఫాక్షన్ ఇవ్వలేని 9 ఏండ్లు నాతో ఉన్నావు కదా, మరి ఈ 9 ఏండ్ల సాటిస్ఫాక్షన్ లెక్కేమి అని అడుగుతుంది చూడండి. మైండ్ బ్లోయింగ్. ఆమెకి ఏ ప్రాబ్లం లేదు, అందరికి ఎక్కడెక్కడ సెటిల్ అయిపోయినారు. కానీ 9 ఏండ్లుగా నీవేమీ చెయ్యలేకపోయావు కదా బుర్హన్నలాగా, ఆ 9 ఏండ్ల లెక్కే ఏం చేయాలి? నా యుక్త వయసులో రిక్తంగా మారిన నా వయస్సు, నా 9 ఏండ్ల లెక్క ఇస్తావా లేదా? ఆ 9 ఏండ్లు నేను అలాగే ఉండిపోయాను కదా, మరి దాని సాటిస్ఫాక్షన్ ఎక్కడ ఇవ్వాలి? నేను దాని అంటే దాని కసి ఎక్కడ తీసుకోవాలి? అంటే మీకు వయసు అయిపోతున్న ఆ 9 ఏండ్లు గుర్తుకొస్తున్నాయి మీకు. గరికపాటి పనికి రాకుండా పోయిన పురుషుడు కదా, మరి 9 ఏండ్లు నా జీవితాన్ని ఆ రిక్తంగా ఉంచాడు కదా, మరి దాని పనిష్మెంట్ నేను ఇవ్వకూడదా అని అడుగుతుంది. ఆమెకి ఇప్పుడు ఏం ప్రాబ్లం లేదు. ఆ 9 ఇయర్స్ గరికపాటి ఏమీ చేయలేకపోయాడు, మరి వేరే వాళ్ళతో కూడా ఏమీ చేయలేదు, మరి దాని అడుగుతుంది, దాని కసి నేను ఎట్లా తెలుసుకోవాలి? దానికి పరిష్కారంగా ఒక విషయం చెప్పింది. అద్భుతం ఆమె అసలు. ఇప్పుడు కాదు, మహాభారతం టైంలో ఉండాలి. మహాభారతం పూర్తి డెస్టినీనే మార్చేస్తుండే. ఆమె ఏముంటుంది, దానికి పరిహారంగా
గరికపాటి తన ప్రవచనాలు, తన అవధానాలు అన్నీ మానేయాలి. అన్నీ మానేయాలి. మానేసి ఇంట్లో కూర్చొని యూట్యూబ్లు చేసుకోవాలి. అల్టిమేట్ పనిష్మెంట్ ఆ 9 ఏళ్ల తాను అనుభవించని సుఖాలకు పనిష్మెంట్ ఏమంటే గరికపాటి అవధానాలు ఇవన్నీ మానేసి ఇంట్లో కూర్చొని యూట్యూబ్ చేసుకోవాలి. ఆమెకు మళ్ళీ ఏం ప్రాబ్లం లేదు. గరికపాటి ఇంటి పట్టు నుండి యూట్యూబ్లు చేసుకుంటే రామకృష్ణ అనుకుంటూ శేష జీవితం గడిపేస్తే ఆమెకి ఏ ప్రాబ్లం లేదు. లేకుంటే ఖబర్దార్, నా వెనుక పెద్ద మనుషులే ఉన్నారు. ఈసారి ఈ పెద్ద మనుషులు ఎవరుంటారు? ఈ వాస్తుకు సంబంధించిన వాడు. అంటే ఆర్టిఫిషియల్గా ఎవరెవరు ఏమేం చేస్తారు, జనాలను మభ్య పెడతారు, వాళ్ళంతా ఈమె అనుకున్నారు. ఇప్పుడు ఈమె కసి ఆ 9 ఏళ్ల కసి ఎలా తీర్చుకోవాలి అంటే ఈయన అన్ని మానేసి ఇంట్లో కూర్చొని యూట్యూబ్లు చేసుకోవాలి. ఈ పనిష్మెంట్ ఎందుకంటే ఆ కోరిక తీరని 9 ఏళ్ల కసి ఇలా తీర్చుకుంటుంది. అంటే నేను దీంట్లో తప్పు పడతలేను. మా మదర్కి ఎప్పుడు చెప్తుంటా, హ్యూమన్ ఈజ్ నాట్ ఎ హ్యూమన్, హీ ఈజ్ ఎన్ అల్టిమేట్ యానిమల్. మా మదర్ ఎప్పుడైనా ఇటువంటివన్నీ చూస్తుంటే మా అమ్మ చెప్తా, హ్యూమన్ ఈజ్ నాట్ అన్ హ్యూమన్, ఈజ్ అల్టిమేట్ యానిమల్. అంటే పతాక స్థాయి చేరిన యానిమల్ హ్యూమన్. హ్యూమన్ హ్యూమన్ ఒకటి మనం హ్యూమన్ అంటాం దాన్ని. తన గడిచిపోయిన 9 ఏళ్ల లెక్క దానికి ఆన్సర్ ఏమంటే ఈయన ఇంట్లో కూర్చోవడం. ఆమె అల్టిమేట్ గోల్ అది. మా బాబుకి ఏం అర్థం కాలేదు. నాన్న ఏంది ఇది అంటాడు. అన్న సారీ, ఇప్పుడు నువ్వు ఇంత విన్నావు కదా, నీకేం అర్థం కాలేదు కదా, మంచిది, పోయి పడుకో. మంచి మంచి వాళ్ళకి అర్థం కాదు ఇది, నీకేం అర్థం అవుతుంది? డెఫినెట్లీ ఇది రీసెర్చ్ చేసే సబ్జెక్టే, చేద్దువు కానీ ఆగు కొద్దిగా. బట్ నాకు డెఫినెట్లీ డిస్కస్ చేయవలసిన సబ్జెక్ట్ ఇది. మనం మహిళలను ఎంతో ఉన్నతంగా చూస్తాం కదా, భరించేదే భార్య అని ఏమో చెప్తుంటాం కదా. 12 గంటలకు యువతి రోడ్ల మీద నడిచినప్పుడే స్వరాజ్యం అని. దీంట్లో తప్పెవరిది? ఆమె క్లియర్గా చెప్తుంది, నేను కాలు జారిన మీలాగే నేను ఆయన మాటలకు పడిపోయినా అని చెప్తుంది. పడిపోయిందట, అదొక మిస్టేక్ అట. ఉన్న భర్తను వదిలేసి తమ్ముడితో సంసారం చేసే అంత మిస్టేక్ లైఫ్లో చాలా అరుదుగా జరుగుతుంటాయి, చాలా అరుదుగా జరుగుతుంటాయి. మహాభారతం టైంలో జరిగిన మిస్టేక్స్ ఇవన్నీ ఆమె ఇప్పుడు చేస్తుంది. అలనాటి యుగంలో జరిగిన మిస్టేక్స్ ఆమె చేసి దాన్ని కాలు జారటం, అనుకోకుండా ప్రమాదంలో పడటం, ఒక విక్కెడ్ పర్సన్ యొక్క మాటల్లో పడి నేను పడ్డాను అని అంటే ఆమె విక్టిమ్ కార్డ్ చేసుకుంటుంది. మళ్ళీ ఏమంటుంది గరికపాటి, తను బృహన్నలైన నా 2 పిల్లల్ని చాలా బాగా చూసుకున్నాడు. అలాంటి వ్యక్తిని నువ్వు బృహన్నల ఎందుకన్నావు? తన పిల్లలు కాని పిల్లలను నీ సుఖం కోసం ఆయన పెంచి పెద్ద చేసి తాను బృహన్నలైన నీ 2 పిల్లల్ని పెంచి పోషించి ఉన్నత స్థానంలో తెచ్చిన వ్యక్తిని నువ్వు బృహన్నల ఎందుకన్నావు? అంటే ఆడదానికి తన పిల్లల్ని పెంచిన వాడు కానివ్వండి, ఎంత ఉన్నత స్థానం ఉన్నా ఆ బృహన్నల ఉండకూడదు. అంటే ఆయన సామర్థ్యవంతంగా ఉండాలి.
ఇది ఓపెన్గా చెప్తున్నామే. నేను అనుకుంటా బాలీవుడ్లో ఐటమ్ సాంగ్లు చేసేటోళ్ళు కూడా ఇలాంటి టాపిక్ డిస్కస్ చేయరు. సన్నీ లియోన్ అటువంటి వాళ్ళు కూడా చేయరనుకుంటారు నేను. బి గ్రేడ్ యాక్టర్స్ కూడా ఇట్లా డిస్కస్ చేయరు. ఆమె అంత స్పష్టంగా చెప్పేస్తుంది, నాకు ఆ రిక్తంగా ఉన్న 9 ఏళ్ల పనిష్మెంట్ నేను ఇవ్వాలి, అన్సాటిస్ఫైడ్ 9 years యొక్క ఫలితం ఆయన అనుభవించాలి. ఎలా అనుభవించాలి అంటే ఇంట్లో చూసుకొని యూట్యూబ్ చేసుకోవాలి, బయట ప్రవచనాలు అవి చెప్పకూడదు. పనిష్మెంట్ దేనికి? ఆమెకు జరిగిన అన్యాయం కాదు. ఆమె 9 ఏళ్లుగా ఏ సుఖాన్ని అనుభవించలేకపోయిందో ఆ సుఖం యొక్క పరిష్కారమే ఈయన నోరు మూసుకొని ఇంట్లో కూర్చోవడం. ఇది మామూలు టాపిక్ కాదండి, లేకపోతే నేను యూట్యూబ్ చేయను, నేను వీడియో చేయను. ఇది ద అల్టిమేట్ అందరికీ గుణపాఠం. మహిళలు అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. చనిపోయిన పాము అనుకుంటే అది లేచి ఎప్పుడు బుస కొడుతో తెలియదు. ఇప్పుడు గరికపాటి గారు ఎన్ని మైల్ స్టోన్స్ అచీవ్ చేసినా ఆయనకు ఈ చిన్న మచ్చ తన కంట్రోల్లో లేకపోయినా మళ్ళీ మళ్ళీ లేచి బుస కొడుతూనే ఉంటుంది. మనకందరికి ఎగ్జాంపుల్ ఏమంటే మనం దేన్ని లైట్గా తీసుకోవద్దు. నేను ఈ వీడియో సారాంశం ఏమంటే ఏ రిలేషన్షిప్ని దేన్ని లైట్గా తీసుకోవద్దు. ఎప్పటికప్పుడు కలుపును నివారిస్తూ ఉండాలి. మన యాటిట్యూడ్ని మార్చుకోవాలి. కలుపు నివారణ చర్యలు చాలా ముఖ్యం. ఆ కలుపును పెరగనిస్తే నీవెంత మంచి పంటలు వేసినా దాంట్లో దిగుబడి రాదు, క్వాలిటీ ఉండదు. ఈ కలుపు మొక్క పెరిగింది అంటే పెరగటం కూడా చాలా కష్టం. అంటే జీవితంలో మనం ఒక పంట వేస్తే పంట యొక్క అంటే ఫలాలు వచ్చే వరకు కూడా ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయి. మనం ఎంత మంచి వరి వంగడం వేసినా కలుపు నివారణ చర్యలు మంచిగా లేకపోతే ఆ పంట యొక్క దిగుబడి ఎప్పుడైనా ఆశాజనకంగా ఉండదు అని అందరికీ తెలియజేసుకుంటూ, నేను ఇది వీడియో ఆషామాషి వీడియో కాదు, లైఫ్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రతి ఒక్క మనిషితో మనం ఏదో లేని మర్చిపోయిన మనిషి కూడా ఎప్పుడైనా లేచి బుసగొట్టగలడు అని అందరిపై కన్ను పెట్టి ఉండాలి. మన జాగ్రత్తలో మనం ఉండాలి. ఏమార్పాటుతనానికి గురైతే ఏ క్షణమైనా ఎప్పుడైనా ఎన్నేళ్లకైనా ఏ మనిషి అయినా ఏ కసితో ఉంటాడో మనకు తెలియదు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి అని అందరికీ సూచిస్తూ నమస్కారం.